వెల్కమ్ టు BCN న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లాలో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొన్న మంత్రి సీతక్క. మేడారంకు వచ్చే భక్తులు నిదానంగా అమ్మవార్లను దర్శించుకోవాలన్న మంత్రి సీతక్క. యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య. స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తిని కొనసాగించాలన్న BCN ఛానల్ చైర్మన్ మిద్దెల జితేందర్. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర TPCC ప్రధాన కార్యదర్శి మల్లాడి రామరెడ్డితో కలిసి మంత్రి సీతక్క జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే ములుగు జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలో జిల్లా కలెక్టర్ దివాకర్ TS పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సుధీర్ రామ్నాథ్ కేకన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారక్క మహాజాతరకు వచ్చే సాధారణ భక్తులు VIP భక్తులు రోడ్ల వెడల్పు చేసి పలు సౌకర్యాలు కల్పించిన నేపథ్యంలో నెమ్మదిగా ప్రయాణించి అమ్మవార్ల మొక్కులు సంతోషంగా చెల్లించుకుని క్షేమంగా ఇళ్లకు చేరాలని కోరారు. జాతరను అందరం కలిసి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. హక్కులను అధికారాలను నోటీసును ఫాలో అయ్యి ముందుకెళ్లాలని మనం భారత రాజ్యాంగాన్ని నిర్మించుకొని ముందుకెళ్తున్న సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు మరి మొట్టమొదటిసారి రాష్ట్రంలో అత్యధికంగా 50 కోట్ల రూపాయలను అవకాశాలను కూడా కల్పిస్తూ ఉన్నాం. ఇల్లులు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అన్ని అవకాశాల్లో ఉపయోగించుకొని వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుకుంటూ మరి ఎల్లుండి నుంచి జరిగేటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నుంచి కూడా అడ్డదిడ్డంగా వస్తే అది ఇబ్బందికరం. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఒక రోజు గడపడానికి మనం చేసే తప్పిదాల మూలంగా ఇతరుల ప్రాణాలకు నష్టం జరగకూడదు, ఇతరులకు హాని జరగకూడదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. యాదగిరిగుట్ట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఆ తర్వాత యాదగిరిగుట్ట బస్టాండ్ వద్ద ఆటో యూనియన్ వద్ద జాతీయ జెండా ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా BCN ఛానల్ కార్యాలయంలో ఛానల్ చైర్మన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛానల్ సిబ్బంది, రిపోర్టర్లు, సేవాదళ సభ్యులు పాల్గొన్నారు. పరకాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ నేతలతో జాతీయ గీతాన్ని ఆలపించారు. ఎమ్మెల్యే ప్రజలకు శుభాకాంక్షలు తెలిపి భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అని గర్వంగా తెలిపారు. ప్రపంచంలోనే ఒక గుర్తింపు గౌరవం పొందిన రాజ్యాంగాన్ని మన అమలుకు తీసుకొచ్చుకున్న రోజు
ఈ జనవరి 26వ తారీఖు ఈ రాజ్యాంగం అనేది ఈ భారతదేశ ప్రతి ఒక్క పౌరుడికి సమాన భాగస్వామ్యం, సమాన హక్కు కల్పించింది మన రాజ్యాంగం. అది దేశ ప్రధాని కావచ్చు, దేశ ప్రెసిడెంట్ కావచ్చు, ప్రథమ పౌరురాలుగా కావచ్చు, గుడిసెలకు లేకుండా పోయింది. కానీ ఈరోజు మనము అందరం కూడా దీని పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. దానిలో భాగస్వామ్యాలు కావాల్సిన అవసరం కూడా ఎంతైనా తీసుకురావడే దిశలో మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి యొక్క సహకారాన్ని కూడా కోరుకుంటూ మరొకసారి 77వ సంవత్సర గణతంత్ర దివస శుభాకాంక్షలు. 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు పురస్కరించుకుని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి జెండా ఎగురవేశారు. ఆర్డీఓ మైపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. హనుమకొండలో 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర్య సమరయోధులను, విధుల్లో ఉత్తమ సేవలందించిన అధికారులని సన్మానించారు. వివిధ పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను. ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధితో శరవేగంగా ప్రపంచంలోని ప్రత్యేకతను సంతరించుకున్నది మన భారతదేశం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని వినూత్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో అనతి కాలంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచింది మన తెలంగాణ రాష్ట్రం. ప్రమాణ యాసంగి పంట కాలానికి ప్రధాన పంటల విస్తీర్ణం 1,32,672. భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు కూడా ఈ సమాజం లోపల భాగస్వాములుగా తమ పాత్రను సమర్థవంతంగా, సమున్నతంగా నిర్వహిస్తూ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం నారాయణపేట కలెక్టర్ కార్యాలయం నుంచి ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొని ప్రజలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. మెదక్ పోలీస్ ప్యారేడ్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో సాధించిన ప్రగతిని తన ప్రసంగంలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, ఎస్సీడీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నాగేష్, అదనపు ఎస్సీ మహేందర్తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విచ్చేసిన స్వాతంత్ర సమర యోధులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా పౌరులకు
అధికారులకు మరియు విద్యార్థినులకు మీడియా ప్రతినిధులకు నా నమస్కారములు మరియు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా సాధించిన స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలోనే పెద్దదైన గొప్పదైన 62 లక్షల సార్లు మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 126 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది. గృహజ్యోతి కార్యక్రమం ద్వారా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకుంటున్న అర్హులైన ప్రతి రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేయడంలో రాష్ట్రంలోని రైతాంగం నేడు పండుగ జరుపుకుంటున్నారు. మెదక్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం ద్వారా ఇప్పటి వరకు మొత్తం 87,000 మంది రైతన్నలకు 645 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పగడ్బందీగా అమలు చేయడంతో పాటు ఈ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచి 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు, పార్టీ సీనియర్ నాయకులు, మీడియా అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తదనంతరం భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికేటట్టుగా వాళ్ళ కృషిని చేసినారు. అలాంటి మహనీయుల స్ఫూర్తి, అలాంటి మహనీయుల కృషి వల్ల మన భారతదేశం ఎన్ని సంవత్సరాలైనా కూడా గొప్పగా ముందుకు సాగుతూ ఉంది. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితులు పోయి మళ్ళీ మంచి వాతావరణం తెలంగాణలో వచ్చే విధంగా ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీ త్రివేణి పాఠశాల 38వ వార్షికోత్సవాన్ని ఆరోహణ్ 2026 రేజింగ్ టు న్యూ హైట్స్ అనే శీర్షికతో ఘనంగా నిర్వహించింది. ముఖ్య అతిథిగా డాక్టర్ వి సరళ డిఆర్డిఓ ఆర్సీఐ హాజరై విద్యార్థులను ఉత్సాహపరిచారు. గౌరవ అతిథులుగా శ్రీనివాసులు, శ్రీరామ్దాస్ నిమ్స్, రాజు కీర్చరపల్లి, లండన్ పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా సంగీత దర్శకురాలు ఏజే సంధ్య వర్షిణి, జానపద గాయకుడు సంపత్ కుమార్ హాజరయ్యారు. చైర్మన్ జిట్టా సురేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన ప్రిన్సిపల్ శారదా నాయకత్వంలో వేడుకలు విజయవంతమయ్యాయి. ఆర్హో 2026 పేరుతో we feel very proud for celebrating 38th annual day. దాదాపుగా 800 మంది విద్యార్థులు కల్చరల్స్లో పార్టిసిపేట్ చేస్తూ 32 ప్రోగ్రామ్స్లో వాళ్ళు పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. నిజంగా ఇట్ ఈస్ గ్రాండ్ సెలబ్రేషన్. ఇట్ ఈస్ కల్మినేషన్ ఆఫ్ ఏంటంటే అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ స్పోర్ట్స్ ఇలాంటి రంగాల్లో కూడా మా విద్యార్థులు బాగా రాణిస్తున్నారు. ఇందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఈ కృషి వెనుక మా పాఠశాల ఉపాధ్యాయులు స్కూల్ని ముందుకు నడిపిస్తున్నందుకు కంటిన్యూస్గా 38 years ఆఫ్ అకాడమిక్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఇది మాటలతో ధైర్యంగా తీసుకుంటూ ముందుకు అడుగు వేయాలి. ఎక్కడా నిర్వీర్యం అయిపోకూడదు, ఎక్కడా గివప్ చేయకూడదు, ఎటువంటి వాళ్ళతో అయినా వర్క్ చేయగలగాలి. ఇదంతా మనకి స్పోర్ట్స్ ద్వారానే వాళ్ళకి నేర్పించబడుతుంది. కాబట్టి స్పోర్ట్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. సో గణతంత్ర వేడుకలు కరీంనగర్లో ఘనంగా జరిగాయి. చింతకుంటలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు, మరోవైపు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంలో నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈరోజు పవిత్రమైన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి నా ప్రియమైన దేశ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. ఈరోజు కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ గణతంత్ర భారతదేశ సార్వభౌమ సౌమ్యవాద లౌకిక
ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించడం జరిగింది. ఈ గణతంత్రంగా అవతరించడానికి ప్రధానంగా కృషి చేసినటువంటి భారతదేశ ప్రజలకు నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. నా పేరు క్యాదాసి ప్రభాకర్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు. బీఆర్ఎస్ ఎల్బీ నగర్ యువజన నాయకుడు రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో చంపాపేట్ డివిజన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవి ముదిరాజ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు రవి ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో మన చంపాపేట్ డివిజన్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు మన చంపాపేట్ డివిజన్ సీనియర్ నాయకులము మన కుల మతాలు భేదాభిప్రాయం లేకుండా పార్టీలకు అతీతంగా మనం ఈ పండుగ వాతావరణం జరుపుకుంటాము. ఇలాగే ముందు ఒక మొదటి స్థానంలో ఉంచాలని ఎంతో మేధావులు మన భారతదేశంలో ఉన్నారు. అందరూ మన స్వాతంత్రం తీయడానికి ఎంతైతే ప్రాణాలు లెక్క చేయకుండా త్యాగం చేసిరో అదే మనస్సుతోటి మన భారతదేశం అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నాం. రెంగపేట ఎంపీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంపీడీఓ వివి సాయిబాబా అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు మాట్లాడారు. ఎంపీడీఓ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మిఠాయిలను పంపిణీ చేశారు. మరి అనేక మంది ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రాన్ని సిద్ధిస్తే మరి మనకి రిపబ్లిక్ డేగా జనవరి 26వ తారీఖున 2 సంవత్సరాల సుమారు రచించి మనకి గణతంత్ర దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గణతంత్ర రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి మనకి అనేక ఫలాలు అందించడం జరిగింది. దాని యొక్క ప్రతిఫలమే ప్రతి సంవత్సరం కూడా జనవరి ఎవరో ఈ అధికారంలోకి వచ్చినా పాటుపడి మన యొక్క దేశాభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా యువత తీసి రాజ్యాంగం రక్షించి జనవరి 26 నుంచి చంపాపేట్ డివిజన్లో ఆటోమొబైల్స్ అండ్ మెకానిక్స్ 2 వీలర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు 77వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో చీరా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ చీఫ్ అడ్వైజర్ నరేందర్ యాదవ్, ప్రెసిడెంట్ రమేష్ రావు, వైస్ ప్రెసిడెంట్ నరసింహ, విష్ణువర్ధన్ రెడ్డి, కె సతీష్ రెడ్డితో పాటు సభ్యులు పాల్గొన్నారు. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో యాదగిరి గౌడకు 11,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఉన్నాడు అది ఒక మనకు 15 లక్షల దాకా వస్తాయి. అవి ఇంట్రెస్ట్ ఉండి మనకు 6 నెలల్లో మళ్ళీ తిరిగి ఇచ్చేటోళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. మనకు సేమ్ అదే ఇంట్రెస్ట్ అనే చెప్తాడు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. డాక్యుమెంట్ అయితే దాని వాల్యుబుల్ ఎక్కువనే ఉండేటట్టు ఉండాలి. ఏదో నామోదం ఇచ్చినట్టు కాకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. మంచిర్యాల జిల్లా నస్పూర్లోని కేజీఏ డిఫెన్స్ అకాడమీలో చైర్మన్ లతా కుమార్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం బీఎస్ఎఫ్ ఆర్మీలో ఎంపికైన విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా బీసీఎన్ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. డైరెక్టర్ కుమార్ మాట్లాడుతూ ఉచిత శిక్షణ ద్వారా ఉద్యోగాలు సాధించడమే అకాడమీ లక్ష్యమని తెలిపారు. ఇక్కడ ఎలాంటి ఫీజు తీసుకోకుండా మేము ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మాతోటి అనుభవజ్ఞులైన కోచ్లు అలాగే మంచి ఫ్యాకల్టీ ఉంటుంది. ఎవరైతే నిరుపేద విద్యార్థులు ఫీజులు ఎక్కువ కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారో వారు మా అకాడమీలో వచ్చి రమేష్ సారు, ఇంకా ఎక్స్ ఆర్మీ రమేష్ గారు, అలాగే దేవేందర్ గారు మరియు భారతదేశ ప్రజలకి అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న బీసీఎన్ ఛానల్కి గణతంత్ర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కేజీ డిఫెన్స్ అకాడమీ తరఫున మరొకసారి గణతంత్ర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ బీసీఎన్ ఛానల్. రంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరు గ్రామంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీనియర్ నాయకుడు డీజే రాజు పేద విద్యార్థులకు గిఫ్ట్లు అందజేశారు. గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, యూత్ మరియు ఆటో యూనియన్ నాయకులు మల్లేష్, రమేష్ పాల్గొన్నారు. ఇంటర్నెట్ అయితే బాగుండు అని చెప్తున్నారు, బాగానే ఉంది. మనకు కనీసం స్కూల్ బిల్డింగ్ సౌకర్యమే లేదు.
ఎన్నో రోజులు చెప్తా పోతున్నాం, సభల మీద వచ్చినప్పుడల్లా, ఈ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడల్లా స్కూల్ ఇది చేస్తాం అది చేస్తాం చెప్పడమే జరుగుతుంది. కానీ దయచేసి ఎవరైనా దీన్ని పట్టించుకొని మరి స్కూల్ బిల్డింగ్స్ ఏదైనా చేయాలని ఒక సలహా. అమలాపురం రూరల్ మండలం వన్నీ చింతలపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పాలటి బాలయోగి పాఠశాలకు 300 కుర్చీలను బహుకరించగా వాటిని ఎమ్మెల్యే అయితబత్తుల ఆనందరావు విద్యార్థులకు అందజేశారు. ఎమ్మెల్యే పాఠశాలల ప్రాధాన్యతను వివరించి దాతల సేవా దృక్పథాన్ని అభినందించారు. ఎమ్మెల్యే గారు వచ్చి నేను ఈ స్కూల్ స్టూడెంట్ని 63-67 నుంచి 67 వరకు ఆ కృతజ్ఞతా భావం నా స్కూల్కి నేను చెయ్యాలి అనే యావతో నేను రోజు పిల్లలు మీటింగ్లు పెడితే కింద కూర్చున్నారనే ఉద్దేశంతో 250 కుర్చీలు స్కూల్కి నేను ఇవ్వడం జరిగింది. ఇది నా వృత్తాభక్తిగా నేను చదువుకున్న స్కూల్కి నా వంతుగా ఈ అభివృద్ధిలో కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి నేను ఇలా ఇచ్చినందుకు అందరూ ప్రజలందరూ పెద్దలందరూ వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, అందరూ కూడా చాలా సంతోషంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగినందుకు మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ప్రత్యేక అభినందిస్తున్నాము. ఎందుకంటే ఉపాధ్యాయుని యొక్క సిన్సియారిటీ మీద స్కూల్ అభివృద్ధి ఎడ్యుకేషన్ కూడా ఆధారపడుతుంది. అలాగే ఈవేళ గణతంత్ర దినోత్సవం అంటే స్వాతంత్రాన్ని కోసం పోరాడిన వాళ్ళని గుర్తు చేసుకునే దినోత్సవం. అందా చెప్పారు ఉదయ్ బాబు గారు, 17 మంది స్వాతంత్ర సమరయోధులు ఈ గ్రామంలో ఉన్నారని. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలి అందరినీ కూడా. ఎందుకంటే ఎందరో త్యాగమూర్తులు ఫలితమే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహేశ్వరం ఏరియా హాస్పిటల్ వనస్థలపురం ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణ సారథ్యంలో జెండా వందనం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ నాణ్యమైన వైద్య సేవలతో ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతను ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతను. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. తరతరాల చరితగల తల్లి రాజనం తరతరాల పిల్లలు జనమింద శుభకరణం. జయ తెలంగాణ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జోహార్ తెలంగాణ అమరవీరులకు. నాకు అవకాశం కల్పించినందుకు మెడికల్ సూపరింటెండెంట్ నాగేందర్ గారు, హాస్పిటల్ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం కొల్లూరు జిల్లా పరిషత్ పాఠశాలలో జెండా వందనం కార్యక్రమం అనంతరం బాలికలు బాలులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మయూరి రాజు గౌడ్, వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ గోపాలరావు, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు రాహుల్, మల్లేష్, ముదిరాజ్ పాల్గొన్నారు. రాజుగౌడ్ మాట్లాడుతూ పాఠశాల బిల్డింగ్ నిర్మాణ పనులకు ప్రభుత్వం కొత్త సర్వే నంబర్ కేటాయించిందని, త్వరలో నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. మరి ఈ వేదికను అలంకరించిన పెద్దలకు, గ్రామ పెద్దలందరికీ, మరి స్కూల్ హెచ్ఎం గారికి, వారితో పాటు ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి స్టూడెంట్ గీట మరి ఈరోజు గతంలో గ్రామ పంచాయతీ ఉండే, గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ నుంచి ఈరోజు హెచ్ఎండీలకు వెళ్ళిపోయినాం, కార్పొరేషన్లకు వెళ్ళిపోయినాం. 40,000 పైన జనాభా ఉన్నది. ఈ ఏరియా డబుల్ బెడ్రూమ్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అంతా డబుల్ బెడ్రూమ్ లో ఉన్నవారు అందరం పోయి ఏదో ఒకటి అడిగిన మన గ్రామానికి అందరికీ బాగా జరుగుతుందని కోరుకుంటూ, మళ్ళీ సంవత్సరం కల్లా అన్ని శుభసూచనలైనా జరగాలని, ఈ స్కూల్ డెవలప్మెంట్ కావాలని మన గోపాలరావు గారు అన్నట్టు ఇంటర్ ఎప్పటి నుంచో మన కళ,
ఇంటర్మీడియట్ మన దగ్గరనే కావాలి, ఒక స్టేడియం కావాలని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఇది అతి తొందరలోనే మీరు ఈ వార్త వింటారని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం నందికమ్మ గ్రామంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గ్రామంలోని వివిధ స్థలాల్లో జెండా ఆవిష్కరణ జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో అలరించారు. వేడుకలను ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు విజయవంతం చేశారు. మరియు ఉప సర్పంచ్ గురబే గారికి, మరియు సిబ్బంది వార్మెంబర్ గారికి, మరియు ఎంపీటీసీ నాలక్ష్మి జ్యోతి గారికి, మరియు సెక్రటరీ గారికి, తారాబాబు గారికి, మరియు ఉపాధ్యాయులకు, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకి, మన స్టేజీకి ఉన్న గ్రామ పెద్దలకి, విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు దీనికి ఇంత విజయవంతం కావడానికి మన నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ అయితే విక్రమ్ గౌడ్ ఉన్నారో ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆయన మనసు పెట్టి, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఏదో ఒకటి చేయాలన్న పేరు ఉండాలన్న ఉద్దేశంతో ఫస్ట్ విడతగా విద్యకు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. ములుగు జిల్లాలో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొన్న మంత్రి సీతక్క. మేడారంకు వచ్చే భక్తులు నిదానంగా అమ్మవార్లను దర్శించుకోవాలన్న మంత్రి సీతక్క. యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బేర్లా ఈలయ్య. స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తిని కొనసాగించాలన్న బీసీఎన్ ఛానల్ చైర్మన్ బిద్దెల జితేందర్. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. For more updates, keep watching.